నాకు ఇటువైపు ఫోటో అయితే నాకు అలవాటు పెట్టేశాడు. వస్తున్నా చూడి. గ్రౌండ్ ఎలా ఉంది? బాగుందా? ఇంకొంచెం మెయింటెనెన్స్ ఉంటారా? ప్రస్తుతానికి బాగుంది గ్రౌండ్ అయితే. గ్రౌండ్ వరకు బాగుంది. రన్నింగ్ చేసుకో కొంచెం రాళ్ళు ఉన్నాయి అంతేనా? మెయింటెనెన్స్ కొంచెం ఉండాలా. ట్రాక్ అయితే బాగుందిగా. కొన్నూరుకి ఇదేగా టాప్, లేదుగా ఎక్కడ. గ్రౌండ్ ఎలా ఉంది? ఎలా ఉంది గ్రౌండ్? బాగుందా? గ్రౌండ్ ఎలా ఉంది? ప్రాబ్లమ్స్ ఏమన్నా సార్ చెప్పాల్సింది ఏమైనా ఉన్నాయా గ్రౌండ్లో? వాటర్ అయితే బాగుంది, టోటల్గా బాగుంది. ఎలా ఉంది గ్రౌండ్? చాలా బాగుంది. ఈ గ్రౌండ్ ఎవరు అరేంజ్ చేశారు తెలుసా? తోడపాడ మేడం. ఈ గ్రౌండ్ ఎలా ఉంది చెప్పండి. ఏముందా గ్రౌండ్ ఎలా ఉంది? మీకు వాకింగ్ చేస్తుంటే ఎలా ఉంది? బాగుందా? బాగుందా? గ్రౌండ్ ఎలా ఉంది? బాగుందా? ఇంకేమైనా కావాలా సౌకర్యాలు? బాగానే ఉంది. కొన్నూరులో ఇది ఒకటేగా ఉంది. ఏదైనా సాయంత్రం కూర్చోవాలన్నా చేయాలన్నా. ఓకే. గ్రౌండ్ ఎలా ఉంది? బాగుందా? వాకింగ్ చేసుకోవటానికి చెప్పండి. గ్రౌండ్ ఎలా ఉంది? ఏమైనా కావాలా సౌకర్యాలు? పిల్లలు ఆడుకోవటానికి ఏదైనా ఉంటే బాగుంటుంది. ఎమ్మెల్యే గారికి చెబుదాం. ఓకే. ఏమండి ఈ గ్రౌండ్ ఎలా ఉంది? ఏమైనా కావాలా సౌకర్యాలు? బాగుంది. ఈ గ్రౌండ్ అరేంజ్ చేసింది ఎవరో తెలుసా? ధూళిపాడ నరేంద్ర గారు. ఆయనకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఓకే. చెప్పండి గ్రౌండ్ ఎలా ఉంది? ఏమైనా సౌకర్యాలు ఏమన్నా కావాలా? మీకు ఏమన్నా ఉన్నాయా? కావాల్సినవి ఏమైనా ఉన్నాయా? చెప్పండి. మరి ఎమ్మెల్యే గారికి చెప్పాలి, తెలియాలి కదా. పంపు పంపు
లైట్లు 6 కల్లా వేయడం ఉమ్. కాస్త ఆ ఎదురు ఒక రాయి ఉందండి, ఆ రాయి తీపియాలి. ఎక్కడ గేట్ దగ్గర? ఇక్కడ మనం నడవడానికి బాగా ఏదన్నా అంటే సాఫ్గా లేదా? సాఫ్ట్ ఉంది ఇప్పుడు. ఇంకా ఏదైనా అదే ఇంకా కొంచెం శుభ్రంగా ఉంటే బాగుంటుందనా? బాగుంది, ఇప్పుడు బాగానే ఉంది. ఇంతకు ముందు మీద అసలు పట్టించుకోలేదులేండి. ఇంతకుముందు అసలు ఆయన పట్టించుకోలేదుగా. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ మారినాక ఎమ్మెల్యే గారు కొంచెం పట్టించుకొని చేస్తున్నాడు కానీ బాగుంది, చక్కగా చేస్తున్నారు. అవును. అది ఇంకా కొంచెం మనకి ఏదైనా సౌకర్యాలు ఆడవాళ్ళకి బయట వైపుని కూడా 1-2 బాత్రూమ్లు అలాంటివి ఏర్పాటు చేస్తే. ఆల్రెడీ బాత్రూమ్లు ఉన్నాయి అనుకో. అవి పాడైపోయి ఉన్నాయండి. బాగాలేవా? బాగాలేవు కొంచెం, అంటే ఇంత ముందు వాళ్ళు పట్టించుకోలేదు. అవునవును, పట్టించుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం రిపేర్లు అవి చేస్తే మొత్తానికి మాత్రం ఇప్పుడు బాగా పట్టించుకుంటున్నారు, బాగుంది. ఓకే. సార్ గ్రౌండ్ ఎలా ఉంది సార్? ఏమన్నా సౌకర్యాలు ఏమైనా కావాలా? ఇంకా ఏమన్నా గుడ్గా బాగుంది. ఇది పొన్నూరులో వాకింగ్ గ్రౌండ్ అండి. ఈ వాకింగ్ గ్రౌండ్ ఒక్కటే ఉంది. మరి అందరు వాకింగ్ చేస్తున్నారు, చూస్తున్నారుగా మీరు మార్నింగు. మరి ఈ గ్రౌండ్ లేకపోతే వాకింగ్ చేయడానికి సౌకర్యాలు లేవు ఏవి. ఈ గ్రౌండే పొన్నూరు మొత్తానికి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాకింగ్ చేసుకుంటున్నారు. మరి ఈ గ్రౌండు అరేంజ్ చేసింది ధూళిపాళ నరేంద్ర గారు. మరి కొంతమంది ఏం చేశాడు ఏంటి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి మీరే చూస్తున్నారు కదా. మరి ఈ గ్రౌండ్ ఉండబట్టే కదా మనం వాకింగ్ చేసుకుంటుంది. ఇది చేసింది పని కాదా? మరి చేసింది చేసినట్టు చెప్పాలి కదా, పలానా వాళ్ళు చేశారు అనేది. చేయటం అనేది అన్నీ ఒకేసారి ఎలా జరుగుతాయి? మరి ఇంత పెద్ద గ్రౌండ్ పొన్నూరు టౌన్ మొత్తానికి ఇది ఒక్క గ్రౌండ్ ఉంటేనే కదా మనం ఇవాళ వాకింగ్ చేసుకుంటున్నామంటే. ఆడవాళ్ళు మగవాళ్ళు కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా. మరి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ వాకింగ్ చేయమంటున్నారు. ముందు వాకింగ్ చేసే ఏదైనా అలాంటి పరిస్థితి. ఈ ట్రాక్ లేకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? శుభ్రంగా మొన్నటిదాకా అసలు ఇది ఎవరు పట్టించుకోవాలా. ఆయన ఉండగానే ఈ ట్రాక్ నిర్మాణం జరిగింది. మరి 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉండి దీన్ని చెత్త కుండీలాగా తయారు చేశారు వాకింగ్ ట్రాక్ని. మళ్ళీ నరేంద్ర గారు గెలిచినాకే మళ్ళీ ఇది శుభ్రం చేసి ఇది నీట్గా చేసి పెట్టారు. ఆయనకు అవసరమా మరి చెప్పండి? మరి జనం కోసమే కదా చేస్తుంది. చేసిన అతనికి ఎవరైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా ఇదిగో ఈ ఎమ్మెల్యే ఇది చేశారుగా మనకి అని చెప్పాలి కదా. మనకు అన్నం పెడితే ఎవరైనా విశ్వాసంగా ఉంటాం కదా. అలాగే పనిచేసిన అతనికి ఎవరైనా చెడు చేస్తే కొంచెం ఏదన్నా చేస్తేనే పెద్ద భూతద్దంలో అది చేయలేదు ఇది చేయలేదని చెప్పటం అది ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. మరి మంచి చేసినప్పుడు కూడా ఇదిగో ఎమ్మెల్యే గారు ఇది చేశాడు, ఇది మంచి పనే కదా అని చెప్పేవాళ్ళు లేరు ఇవాళ. ప్రతి ఒక్కళ్ళు ఏమి చేయలేదు అని చెప్పడానికి ముందున్నారు. విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారికి బయట వాళ్ళు ఎవరు కూడా కామెంట్ చేయరు. ఒక రకంగా చూస్తే ఎమ్మెల్యే గారితో బాగుండే వాళ్ళే ఏం చేస్తున్నాడులే అన్నట్టు ఉంటుంది. అది చాలా తప్పండి. ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరేం పని చేసినా చేశారని చెప్పండి. చేయలేకపోతే ఏదన్నా చేయకపోతే ఇది చెయ్యండి అని చెప్పండి, తప్పు లేదు. ఇది కావాలా మనకి, ఇది బాగుంటుందండి అని చెప్పండి. మనం ఓట్లేసి గెలిపించుకున్నాం, ఇది మీరు చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేయటంలో తప్పు లేదు. చేయాల్సిన బాధ్యత ఆయనకి ఉంటుంది. మరి ప్రతి ఒక్కళ్ళు ఏదో చేయలేదని చెప్పడానికి ముందుంటారు కానీ చేసేయారు ఇది
ఇది బాగుంది, ఇది నరేంద్ర గారు చేశారు అని చెప్పాలి కదా. నేనేదో గొప్ప కోసం ఆయన గురించి చెప్పడానికి చేయట్లా, మీరు చేసిని చెప్పండి అంటున్నా. ఎవరైనా సరే, నేనైనా మీరైనా, మన కళ్ళ ముందు ఉంది, మంచి ఉంటే మంచి అని చెప్పండి. ఏదైనా చెడు చేస్తే ఆయనకి చెప్పండి, తప్పే ఉంది. సార్ ఇది మంచిది కాదు, ఇది నలుగురికి ఉపయోగపడదేమో అని చెప్పండి. లేదు ఉపయోగపడేదైతే ఇది నలుగురికి ఉపయోగపడిద్దా సార్, చేయాల్సిందే మీరని చెప్పండి, తప్పు లేదు.